దోస్తులందరికీ నమస్కారం. కావిగువ్వకి స్వాగతం. ఇంట్లో ఈమె, ఆఫీస్ లో ఆమె పార్ట్ 2ని తీసుకొచ్చేసాము. దోస్తులు, మన సిరీస్ ఆల్టర్నేట్ డే వస్తుంది. అంటే రోజు తప్పించి రోజు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ ఎల్లుండి వస్తుందన్నమాట. దీనికి ముందు ఎపిసోడ్ లో అంటే పార్ట్ 1 లో రాఘవ్ కి రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొన్ని మెసేజ్లు సంధ్య మనసులో చిన్న అనుమానానికి కారణమయ్యాయి. కానీ నిజంగా దాని వెనుక ఏం జరిగింది, ఈ రోజు ఆఫీస్ లో ఏం జరగబోతోంది, ఇంట్లో రాఘవ్ సంధ్య బంధం ఎలా ముందుకు సాగుతుంది, ఇదంతా లేట్ చేయకుండా పార్ట్ 2 లో చూసేద్దాము. పాపం సంధ్య రోజంతా పని చేసుకుంటుంది, రెస్ట్ అనేది లేకుండా. నా కోసం చూసి చూసి అలసిపోయి ఎంత హాయిగా నిద్రపోయింది. తనని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా పడుకోవాలి. ఫోన్ ఎవరు చేసుంటారు? కనీసం నా మీద చేయి కూడా వేయకుండా దూరంగా పడుకున్నాడేంటి? రావడమే ఆఫీస్ నుంచి అంత లేట్ గా వచ్చారు, మళ్ళీ ఆఫీస్ నుంచి ఫోన్స్ ఏంటి? ఏం జరుగుతోంది అసలు? నైట్ అంతా అసలు నిద్ర పట్టట్లేదు. కిరణ్ వాళ్ళ ఇంటి నిండా చుట్టాలు. అసలు కిరణ్ తో ఉన్నట్టే లేదు. మేమిద్దరం క్లోజ్ గా ఉంది చాలా తక్కువ సార్లు. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేద్దామా అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఇంకా ఘోరం. చాలా బోరింగ్ గా ఉంది. ఆఫీస్ టైం అవుతోంది, ఇంకా రాలేదు. కొంచెం తొందరగా వస్తే కిరణ్ తో టైం స్పెండ్ చేసేదాన్ని. ఇంకేం స్పెండ్ చేస్తాను, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. వచ్చినట్టున్నాడు. గుడ్ మార్నింగ్ కిరణ్. వెరీ గుడ్ మార్నింగ్ నేహా. లవ్ యూ డియర్. లవ్ యూ కిరణ్. చెమట వాసన. నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుంది కిరణ్. స్నానం చేసి రాపో. కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆఫీస్ కి కొంచెం లేట్ వచ్చినా ఏమనరు. స్నానమా? ఇప్పుడా? నా కోసం. నో వే. చాలా అలసిపోయాను నేను. నిద్ర కూడా వచ్చేస్తుంది. సమ్ అదర్ డే నేహా. ఓకే డియర్. సాయంత్రం త్వరగా వచ్చేయడానికి ట్రై చేస్తాను. తొందరగా లేస్తావా? మన ఇద్దరం అసలు కలిసి కబుర్లు కూడా చెప్పుకోవడం లేదు. నీ గురించి నాకేం తెలియదు కిరణ్, నా గురించి కూడా నీకేం తెలియదు. మనం ఒకరినొకరం ఎప్పుడు అర్థం చేసుకుందాం? నేహా, ఒకరోజు లీవ్ పెట్టి మొత్తం నీతోనే టైం స్పెండ్ చేస్తాను. నువ్వు జాబ్ చేయొద్దు, ఇంట్లోనే ఉండు అంటే వినవు. మరేం చేయను కిరణ్. నువ్వేమో ఆఫీస్ నుంచి వచ్చి పడుకుంటున్నావు, రాత్రి ఏమో ఉండవు. నాకు చాలా బోరింగ్ గా ఉంది. కనీసం డేలోనైనా ఆఫీస్ కి వెళ్దామని వెళ్తున్నాను. ఆపర్చునిటీ వచ్చింది కదా అని యూజ్ చేసుకుంటున్నాను. డే షిఫ్ట్ మార్చుకుంటానన్నావు కదా, ఎప్పుడు? ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ కదా నేహా, ఇలాగే ఉంటుంది. చూద్దాం. నువ్వు ఎప్పుడు మార్చుకుంటే అప్పుడు రిజైన్ చేస్తాను. ఒక ప్యూర్ హౌస్ వైఫ్ లా నీతో ఉంటాను, నిన్ను చూసుకుంటాను. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. ఏసీ పని చేయట్లేదా ఏంటి? ఏ? చెమట వాసన వస్తుంది. నేను నైట్ స్నానం చేసి వెళ్ళాను, అలాగే వస్తుంది. థ్యాంక్ గాడ్. బ్రషింగ్ అయినా చేసుకొని వస్తున్నావు. టీ తీసుకురానా? వద్దు, చాలా నిద్రగా ఉంది. నేను పడుకుంటాను, నువ్వు రెడీ అయి వెళ్ళు. కిరణ్, బ్రేక్ఫాస్ట్ అయినా తింటావా లేదా? కాసేపు పడుకొని లేచి తింటాను. మళ్ళీ పడుకొని లేచి లంచ్ చేస్తావు. మళ్ళీ పడుకొని లేచి ఆఫీస్కి వెళ్తాను. డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో కిరణ్, స్మెల్ వస్తుంది. ఆ డ్రెస్ తో వచ్చి అలాగే బెడ్ ఎక్కుతాడు. రోజు నేను నైట్ బెడ్షీట్ మార్చుకుంటాను. ఈ నైట్ షిఫ్ట్ జాబ్ ఏంటో ఏమో, ఊరికే టైం వేస్ట్ చేస్తున్నాను. టైం అవుతుంది. అయ్యో, షూ కూడా తీయలేదు. షూ తీస్తున్నాను కిరణ్, నువ్వు పడుకో. నిద్రలోకి జారుకున్నాడంటే అస్సలు కదలడు. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ. పాపం రాత్రి అంతా నిద్ర లేక అలసిపోయాడు. సంధ్యకి రోజు ఏమైంది? ఎంతసేపు ఎప్పుడు పడుకోలేదు, జ్వరం కూడా లేదే. సంధ్య, ఏమైందిరా? బాగానే ఉందా? ఏంటో నిద్ర మత్తుగా అనిపిస్తోంది. ఏమైందిరా? నిన్న రాత్రి కూడా త్వరగానే పడుకున్నావు. ఈరోజు ఇంత ఎండగా ఉంది. టైం ఎంత అవుతుంది? 10 అవుతోంది. ఏంటి 10? అయ్యో, పిల్లలకి స్కూల్ టైం. కంగారు పడకు, పిల్లల్ని పంపించాను.
పంపించేశారా? వాళ్ళని బస్సు ఎక్కించి వచ్చి 1/2 అవర్ అవుతోంది. ఏం తిన్నారండి? మీరేం తిన్నారు? అందరికి బయట నుంచి టిఫిన్స్ తెచ్చాను. పిల్లలకి తినిపించి బస్సు ఎక్కించాను. అయ్యో, వాళ్ళకి లంచ్ బాక్స్. లంచ్ లో కూడా వాళ్ళకి ఇష్టమే కదా, ఎగ్ శాండ్విచ్ చేసి పెట్టాను. ఇవన్నీ మీరే చేశారా? మ్మ్. నీ కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైందిరా? సారీ అండి, అన్ని పనులు మీతో చేపించాను. నాతో చేపించడం ఏంటి? నేను చేసింది మన కోసమే కదా, మన పిల్లలకి కదా. ఇది చెప్పు సంధ్య, ఏమైంది? రాత్రి కూడా త్వరగానే పడుకున్నావు, ఫోన్ మాట్లాడి వచ్చేసరికి నిద్రపోయావు. ఎప్పుడు ఇంత లేట్గా అయింది? ఏమైంది? అంత బానే ఉందా? కళ్ళు తిరుగుతున్నాయి ఏమైనా? లేదండి, రాత్రి నిద్ర పట్టలేదు అసలు. నిద్ర పట్టలేదా? నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి నిద్రపోయావే. అప్పుడు పడుకున్నానండి, తర్వాత నిద్ర పట్టలేదు. నన్ను లేపొచ్చు కదా. అమ్మయ్యా, ఎంత టెన్షన్ అయిందో తెలుసా. ఒళ్ళైతే వేడిగా ఏం లేదు, ఏమైందోనని చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు ఎలా ఉంది? నిద్ర మత్తు పోయిందా? ఇంకా నిద్ర వస్తుందా? ఇంకా నిద్ర మత్తుగానే ఉంది. ప్లీజ్ రా, నాకు ఒక కప్పు కాఫీ పెట్టివ్వవు. నీ చేతి కాఫీ తాగందే నాకు రోజు స్టార్ట్ అవ్వదు. ఇద్దరం కాఫీ తాగుదాం. బ్రేక్ఫాస్ట్ తెచ్చాను, తిందాం. నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు పడుకో. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదండి, నాకెందుకో పిచ్చెక్కుతోంది. మరి ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా? ఇంట్లోనే ఉండనా? ఐ లవ్ యూ అండి. లవ్ యూ టూ సంధ్య. ఏమైందా నీకు ఈరోజు? కొత్తగా చేస్తున్నావు. మీరు నా మీద చూపించే ఈ ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు కదా. పెరుగుతుంది కానీ తరగతి సంధ్య. నువ్వు అలా ఎలా మాట్లాడగలవు? అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా స్వీట్ హార్ట్ వే నువ్వు. సంధ్య, నాకు ఇంకోసారి ఇలాంటి మాటలు వినిపించొద్దు. అమ్మా నాన్నల్ని కూడా ఎదిరించి వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ కాదని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇలాంటి మాటలు వినడానికేనా? సారీ అండి. నాకు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సంధ్య. మ్మ్. నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేను ఎంత అదృష్టవంతురాలండి, మీలాంటి భర్త దొరికాడు నాకు. ఆఫీస్కి టైం అవుతుంది, లేవండి, కాఫీ పెడతాను. మ్హూ. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను, ఇలాగే ఉంటాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. నాకు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? మ్మ్. మ్మ్. ఈ రోజు కూడా ఐస్ క్రీమ్ లేదా? నా ఐస్ క్రీమ్ అయితే ఇక్కడే ఉంది. మ్మ్. ఈ రోజంతా నువ్వు ఇక్కడే, నో అంటే నథింగ్. పిల్లలు వచ్చాక అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. మ్మ్. అసలు నీ పేరు బుచ్చాయికి బదులు పిచ్చాయి అని పెడితే అయిపోవు. ఇచ్చేయనా? ఎందుకే? టమాటాలు తెమ్మంటే యాపిల్ తెచ్చినావు. ఇవాళ టమాటా మిల్ మేకర్ అండుదామనుకున్నా, ఇప్పుడు ఏమండాలి? యాపిల్ మిల్ మేకర్ అండు. గిరి దీనికే నేను పిచ్చయ్యా అని అంటే అయిపోవంటానా. వాళ్ళు తింటారా, కూర వండుతారా? అవు కదా, యాపిల్ వండుకోరు కదా, మర్చిపోయింది. ఇప్పుడు ఏమంటావు? కందిపప్పు పెసరపప్పు ఉంటుంది కానీ పప్పు. నాకు ఇప్పుడు మూడు లేదు. ఆయన అట్టిపాప ఎట్లా పడైతే చెప్పు. సరే, టమాటాలు పట్టుకొస్తా, నువ్వైతే ముందు పప్పు ఉడకబెట్టు. నాకు ఇప్పుడు పప్పు వేసే మూడు లేదు అంటానా. సరే మరి, అట్టి టమాటా కూర అండు, పట్టుకొస్తా. నిన్ననేమో టమాటా తెమ్మంటే యాపిల్ తెచ్చినావు, ఇవాళనేమో టమాటాలు పట్టుకత్తా అని బాగా ఎగురుతాను. నిన్న ఎందుకు పట్టుకురాలేవు మరి? నిన్న టమాటాల రేట్లు బాగుండేనే, యాపిల్ కన్నా ఎక్కువ టమాటా రేటే ఎక్కువ ఉండే. మరి ఇవాళ తక్కువ అవుతాయా? ఇవాళ కూడా గంతే ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? మటన్ పట్టుకరా. అనుకున్నానే బొక్క పెడతావని. నువ్వు ఇప్పుడు మిస్టేక్ చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకోసారి జన్మల మిస్టేక్ అయ్యా, మొదటిసారి చేసినందుకు ఇడిచిపెట్టచ్చు గానే. నేను నీకు మొదటిసారా? నిన్నేం చేసినావు గుర్తున్నదా? చక్కెర ఏమంటే ఉప్పు తెచ్చినావు, మొన్నేం చేసినావు గుర్తుందా? సరేనే, నా ఇజ్జత్ దియకు. మటన్ కాదు గాని చికెన్ పట్టుకొస్తా. నేను చికెన్ తినా, దొడ్డైతే అన్నా, మటనే పట్టుకరా. చికెన్ తింటే దొడ్డు అవుతారా? మటన్ తింటే దొడ్డు గారా? కోడి చెప్పిండే నీకు? కోళ్లకు ఏందో ఇంజక్షన్లు ఇస్తారట, అవి దొడ్డు అవుతాయట.
వాళ్ళని తింటే మనం అవుతాం అనమాట. మరి మటన్ తింటే వాటికి ఇంజక్షన్లు ఇయ్యరు. మేకలు ఎంత బక్కగా ఉంటాయి, దాన్ని తింటే మనం కూడా బక్క అవుతాం. మరి ఏండ్ల నుంచి తింటాన్నావు కానీ పెండ్లైన కాడ నుంచి ఎందుకు పక్క అయితలేవే? నేను మన రోజు తింటానన్నా, నువ్వు రోజు తెస్తానవా? ఏదో వారానికి 2 సార్లు తెస్తావు. గట్ల తింటే ఈడ బక్క అవుతా. రోజు ఇప్పటి నుంచి మస్తు స్లిమ్ అవుతా చూడు. ఈ రోజు సార్ అసలు ఎందుకు రాలేదు? ఇంత బోరింగ్ గా ఉందేంటి? సార్ రాకపోతే సార్ రూమ్ లోకి వస్తే చాలు ఏదో తెలియని ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా ఈ స్మెల్ ఎంత బాగుందో. ఈ సార్ కి నేను ఎందుకు ఇంత ఫ్యాన్ అయిపోతున్నాను? సార్ ఇలాగే కూర్చొని వర్క్ చేసుకుంటాడేమో. ఆహా, ఇలా కూర్చొని మాట్లాడతాడు. అక్కడ ఏమున్నాయి? ఎంత నీట్ గా సర్దుకున్నాడో. ఇవన్నీ సార్కి వచ్చిన అప్రిషియేషన్స్ ఏమో. టైం టేబుల్, టాస్క్లు, అబ్బాబా ఎంత డిసిప్లిన్ అసలు సార్ది. ఎంత డిసిప్లిన్ ఉన్న వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. హిస్ జస్ట్ లైక్ మై డాడీ కూడా ఇంతే. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఈ మొక్క బాగుంది, ఈ వ్యూ ఎంత బాగుందో. అసలు నాకు ఈ రూమ్ లో నుంచి కదలాలనిపించట్లేదు. మధ్యాహ్నం అవుతోంది, సార్ ఇంకా రాడేమో. రేపు వచ్చాక అడుగుతాను. ఏంటి సార్, డౌట్స్ క్లియర్ చేయడానికి పొద్దున్నే వస్తానన్నారు కదా, ఎందుకు రాలేదని. నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం అవ్వట్లేదు. సార్ ఒకడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రాఘవ్ సార్ ఎందుకు రాలేదు ఈరోజు? రాఘవ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. రాఘవ్ ఇక్కడ సార్ ఈరోజు రాలేదు. రాలేదా? వితౌట్ ఎనీ ప్లేయర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాడా రానని? లేదు సార్, నాకు కూడా తెలియదు. ఇక్కడేం చేస్తున్నావు మరి నువ్వు? సార్ అది రాఘవ్ సార్ నా ఫైల్స్ ఎక్కడ పెట్టాడో అని. అంటే నీకు ఈరోజు వర్క్ కూడా అసైన్ చేయలేదా? చేశాడు సార్, సురేష్ సార్ చేశారు. ఏంటి రాఘవ్ ఇలా చేస్తున్నాడు? ఈ రోజు అసలు మీటింగ్ ఉంది, వెంటనే ఫోన్ చేసి రమ్మనాలి. ఫోన్ చేసి రమ్మంటే సార్ వస్తారా? ఒకవేళ సార్కి హెల్త్ గానీ బాగాలేదా, జ్వరంగానే వచ్చిందా ఏంటి? అయ్యో, అందుకే రాలేదేమో. నేను అస్సలు హెల్త్ గురించి ఆలోచించట్లేదు. అయ్యో పాపం. వచ్చాడా లోపలికి? నేనే నిహారిక. సార్ వచ్చారా లోపలికి? వచ్చారు. రాఘవ్ సార్ ఎక్కడ అని అడిగారు. ఏం చెప్పావు? అది రాలేదని చెప్పాను సార్. అయ్యో, అలా ఎందుకు చెప్పావు? నాకేం తెలుసు సార్, ఏం చెప్పాలో. అసలు మీ రూమ్ లో ఏం చేస్తున్నావు? ఊరికి అలా వచ్చాను, సార్ రూమ్ ఎలా ఉందో చూద్దామని. నేను వచ్చావు కదా, చూసావు కదా, మళ్ళీ ఏంటి? అది సారీ సార్, యాక్చువల్లీ లంచ్ చేద్దామని లేచాను. ఊరికి అలా అలా తిరుగుతున్నాను. సార్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇట్స్ ఓకే, పద లంచ్ చేద్దాం. సురేష్ సార్. ఏంటి? ఏమైనా తప్పుగా చెప్పానా? సార్ కోపడతారా రాఘవ్ సార్ని? ఏం లేదు, సార్కి ఇష్టమే రాఘవ్ అంటే. ఈ రోజు అసలే మీటింగ్ ఉందట, టెన్షన్ పడుతున్నాడు. రాఘవ్ లేకపోతే ఈయన కాలు చేతులు వణుకుతాయి. అవునా? ఇప్పుడు ఎట్లనే చేసి రమ్మంటాడు. సార్కి హెల్త్ గానీ బాగాలేదా? ఎందుకు రాలేదు అసలు? అదేం లేదు, పిల్లలతో వైఫ్ తో టైం స్పెండ్ చేయక చాలా రోజులైందట, అందుకే రాలేదు. ఏంటి? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి రాలేదు. ఫ్యామిలీయా? సార్కి పెళ్ళైందా? ఏంటి మేడం, పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళై పిల్లలున్నారా? ఓ గాడ్. అరే ఏమైంది, అంత సర్ప్రైజ్ అవుతున్నావు? అంటే నేను సార్ చాలా యంగ్ అనుకున్నాను, పెళ్ళైందని తెలీదు. పెళ్ళై 6 ఏళ్ళు అవుతోంది. ఒకరు 5 years, ఒకరు 4 years. 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు. ఓ మై గాడ్. సార్ అలా అసలు కనిపించరు కదా? కొంచెం ముందే చేసుకున్నాడు పెళ్లి, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? రాఘవ్ వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఇష్టం లేదు. బలవంతంగా ఇంకో పెళ్లి చేసినా చేస్తారని వెళ్ళి తనకి ఇష్టమైన అమ్మాయి మెల్లో తాళి కట్టేశాడు. అవునా? చాలా అందంగా ఉంటుందా రాఘవ్ సార్ వైఫ్? బాగుంటుంది. సార్ కి లవ్ స్టోరీ కూడా ఉందా? వాళ్ళ రిలేటివ్స్ లోనే అమ్మాయి. ఏదో ఫంక్షన్ లో 10th class లో ఉన్నప్పుడు చూశాడు తనని. అప్పటి నుంచి వెంట పడి పెళ్లి చేసేసుకున్నాడు. వాడికి ఒక్కసారి నచ్చిందంటేనా అసలు విడిచిపెట్టాడు. వాడు నా స్కూల్ మేట్, స్కూల్లో చాలా సిన్సియర్ గా ఉండేవాడు. ఆ అమ్మాయిల వంకే చూడకపోయేవాడు. సడన్ గా 10th లో చెప్పేశాడు నాకు ఈ విషయం. నేను షాక్ అయ్యాను. వాడికి ఇంక అప్పటి నుంచి
సంధ్య తప్ప వేరే లోకమే లేదు. నాకు ఆ మేడం ని చూడాలనిపిస్తోంది. చాలా మంచిది సంధ్య కూడా. షీఈ్ లక్కీ. రాఘవ్ సార్ లక్కీ కాదా? అఫ్ కోర్స్, ఇష్టపడిన వ్యక్తి భారీగా దొరికింది కదా. సంధ్య వాళ్ళు చాలా పువర్. రూపాయి కట్నం లేకుండా చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. చాలా గ్రేట్ కదా సార్. సంధ్య మీద ఉన్న ఇష్టంతోనే ఇదంతా. కట్నం లేకుండా చేసుకున్నాడంటే చాలా గ్రేట్. 6 years బ్యాక్. ఇప్పుడైనా కట్నాలు కానుకలని ఎవరంటున్నారు? అమ్మో, ఎందుకు లేదు? మొన్ననే కదా సార్ నా పెళ్ళైంది. 70 lakhs ఇచ్చాడు మా డాడీ. ఇంకా కొన్ని ఎకర్స్ ల్యాండ్ ఇచ్చాడు. దగ్గర దగ్గర 2 crores దాకా ఇచ్చుంటాడు. వాట్, 2 crores? అవును సార్. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సార్. అంత కట్నం ఏంటి? ఫుల్ క్యాష్ పార్టీ ఉన్నట్టున్నావు. మా అత్తయ్య వాళ్ళు కూడా ఫుల్ క్యాష్ పార్టీనే. మరి జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి? నాకు ఇంట్లో చాలా బోర్. మరీ పెళ్ళైన కొత్తలో ఇలా వస్తారా ఎవరైనా? మా వాడైతే 6 నెలలు జంపు. హనీమూన్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. 6 నెలల దాకా అసలు ఆఫీస్కే రాలేదు. అవునా? మరి మీరు? నాకింకా పెళ్ళే కాలేదు తల్లి. అయ్యో సారీ సార్. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? చేసుకుంటాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. కరెక్ట్ అమ్మాయి దొరకాలి కదా. ఇప్పుడు ఏమంత ఏజ్ వచ్చిందని? యంగ్ గా హ్యాండ్సమ్ గా లేనా నేను? ఉన్నారు సార్. చలో చలో, అసలే ఈవినింగ్ మీటింగ్ ఉందట. మురళి సార్ కి ముచ్చట్లంటే అస్సలు నచ్చదు. టైగర్ లాగా చూస్తాడు. కానీ మురళి సార్ని చూస్తే కామెడీగా అనిపిస్తుంది. ఏంది తల్లి, కామెడీగానా? అంటే నవ్వుతూ మాట్లాడతాడు కదా. అమ్మో తల్లి, నువ్వు ఆయన అసలు స్వరూపం చూడలేదు. కోపం వచ్చిందంటేనా పిల్లిలా ఉన్నాడు, పులిలా మారిపోతాడు. రాఘవ్ సార్ కూడా అదే చెప్తున్నాడు. రాఘవ్ సార్ కి ఫోన్ చేస్తానన్నాడు మీటింగ్ కి రావాలని. వాడు వస్తాడా? నాకైతే డౌటే. పిల్లల్ని స్కూల్ కి పంపించేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. డౌటే. రాఘవ్ సార్ కి పెళ్ళైందంటే నేను షాక్ అయ్యాను. ఈ సురేష్ సార్ అయితే ఫన్నీగా మాట్లాడతాడు. రాఘవ్ సార్ తోటి ఎప్పుడు తిట్టు తింటాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లా లేదు, నాకు ఇప్పుడు బ్యాడ్ ఆఫ్టర్నూన్ లా ఉంది. సారీ సార్. ఏమంటున్నాడు రాఘవ్? ఏమో సార్, నాకు తెలీదు. అసలు ఆఫీస్ కి రాకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయడం తెలీదా? ఏమనుకుంటున్నాడు రాఘవ్? కనీసం నువ్వైనా నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా రాఘవ్ రావట్లేదని. నేను మీటింగ్ పోస్ట్పోన్ చేసుకునేవాడిని. సారీ సార్, నాకు కూడా తెలీదు. మరి వాడికి ఏమైందో సడన్ గా రాలేదు. ఎప్పుడైనా రాకపోతే నాకు ముందు రోజే చెప్తాడు సార్. నిన్న చెప్పలేదు మరి. ఇదేమైనా కొత్త? ఇలా ఎన్నిసార్లు చెప్పావు నువ్వు నాకు? నిహారిక, వాట్ అబౌట్ యూ? సార్, నువ్వైనా నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నాకు అసలుకే తెలియదు సార్. నేను ఆఫీస్ కి కొత్తగా వచ్చాను. కొత్తగా వచ్చావు కానీ ఎవరు ట్రైనివి? రాఘవ్ ట్రైనివే కదా. రాఘవ్ వస్తున్నాడో లేదో కూడా నీకు తెలీదా? అది కూడా చెక్ చేసుకోవా? సార్, ఇప్పటి నుంచి రాఘవ్ ఎప్పుడైనా రాకపోతే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అది నాకెలా తెలుస్తుంది సార్? ఎలా తెలుస్తుందంటావేంటి? తెలుసుకోవాలి అంతే. ఓకే సార్. ఇప్పుడు మీటింగ్ ఉంది, పిచ్చెక్కుతోంది నాకు. కాల్ చేసి రమ్మంటానన్నారు కదా సార్. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు అనుకున్నావా? అస్సలు లిఫ్ట్ చేయడు. ఏమనుకుంటున్నావు? ఇక్కడ నేను కాదు బాస్ ని, రాఘవే బాస్. సురేష్, తీ ఫోన్ ది. సార్. తీయు, ఫోన్ తీయు. ఏంటి సార్ మీరు నన్ను పట్టుకున్నారు? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. నీ ఫోన్ తీ బయటికి. నిహారిక, నీ ఫోన్ తీ. నేను చేసిన లిఫ్ట్ చేయడు సార్. నిహారిక, మంచిగా తప్పించుకున్నావా? మీరు కూడా అదే చెప్తే అయిపోయేది కదా. నేను చేస్తే అర్ధరాత్రి 2ంటికి కూడా లిఫ్ట్ చేస్తాడని సార్కి తెలుసు. మరేం చేస్తాం, చేయండి. సురేష్, తీసావా లేదా? అది నా ఫోన్ క్యాబిన్ లో ఉంది సార్. నీ ఫోన్ నీ పాకెట్ లోనే ఉంటుంది, ఎవరిదైనా అందులోనే ఉంటుంది. తీయు. యాపిల్ ఫోన్లకి దగ్గర ఎవరు? నాటకాలు మాత్రం 100%. చెయ్యి, కాల్ చేయి. సార్, అది పొద్దు నుంచి పాస్వర్డ్ గుర్తొస్తలేదు సార్. ఎక్స్ట్రా చేయకు, కాల్ చేయి తొందర, నాకు టైం లేదు. స్పీకర్ ఆన్ చేయి. సచ్చినం. ఈడిప్పుడు ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో దేవుడా. మాట్లాడు. అమ్మో, ఈ సార్ ఏంటి ఇలా కాల్ చెప్పిస్తున్నాడు? ఏంట్రా? ఏం చేస్తున్నావురా? ఫుల్ బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ చేయకు, పెట్టేయ్. అదే ఏం చేస్తున్నావా అని అడుగుతున్నాను. సంధ్యకి నెయిల్ పెయింట్ పెడుతున్నాను రా. ఇది అసలు పెట్టి రావట్లేదు. ఈ నెయిల్ పెయింట్ ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచొద్దురా, ఎండిపోతుంది తొందర. ఏందో చెప్పు.
ముందు నువ్వు ఆ నెయిల్ పెయింట్ మూత పెట్టు. ఇది పట్టుకోరా, నేను ఇప్పుడే వస్తాను. సురేష్ సార్ అసలు ఆఫీస్ లో ఎలా ఉంటాడు? ఇంట్లో అంత రొమాంటిక్ గా ఉంటాడా? నెయిల్ పెయింట్ పెడుతున్నాడా? నేను ఎక్కడా వినలేదు ఇలా. చెప్పురా, ఏమంటున్నాడు మిస్టర్ మురళి? సార్కి చెప్పవారా ఆఫీస్కి లీవ్ పెట్టినప్పుడు? కొంచెం కూడా బ్రెయిన్ లేదా నీకు? లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళాలి కదా, అలా సడన్ గా మానేస్తే ఎలా? చెప్పు. మీటింగ్ ఉందట ఇప్పుడు. సార్ ఫుల్ సీరియస్ అవుతున్నాడు. సురేష్, ఆ ఏం చేయనురా, పెళ్ళాంతో ఒకటే గొడవ. అయ్యో, ఏమైందిరా? ఇద్దరు పిల్లలు, పెళ్ళాం, ముగ్గురు కలిసి వెళ్ళిపోతామన్నారా ఇంట్లో నుంచి. అరేరే, ఏమైందిరా? నేనట ఇంట్లో ఉండట్లేదట, ఇంట్లో ఉండి వంట చేయాలట. రోజు నేనే వంట చేయాలని నా పెళ్ళాం గొడవ. అరేరే, అదేంద్రా మరి? నువ్వు రోజు వంట చేసి రావా ఆఫీస్కి? రోజు చేస్తానురా, ఈ రోజు ఒక్కరోజు లేట్ అవుతుందని ఫాస్ట్ గా వస్తానన్నాను అంతే. కథం గొడవ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావారా? మరి ఆడుకుంటున్నాను అనుకున్నావా? వాళ్ళేం చేస్తున్నారు? మంచిగా కూర్చొని తింటున్నారు. నేను ఇక్కడ వంట చేసుకుంటూ పెడుతున్నా వేడివేడిది. అవునా? అయ్యో, లీవ్ లెటర్ రాయడానికి కూడా టైం లేదారా నీకు? ఎక్కడరా, ఇప్పుడు వంట చేసినాక బట్టలు వండుకోవాలి, బోలు తోమాలి. పని మనిషి కూడా లీవ్లు ఉన్నదా? హలో, ఎవరు? చా, ఎవర్రా సురేష్? మురళి సార్ రా, ఇక్కడే ఉన్నారు. మురళి సారా, చెప్పవేంట్రా? హలో సార్, సారీ సార్, నేను అసలు ఈరోజు అనుకోకుండా రాలేదు. ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? తింటున్నారు సార్. ఫోన్ ఇవ్వమంటారా? ఇప్పుడు స్కూల్ దాకా వెళ్ళి ఫోన్ ఇస్తావా? ఏంటి సార్? మా పిల్లలు మీ పిల్లలు ఇద్దరు ఒకటే స్కూల్. వాళ్ళని స్కూల్ బస్ లో నేను చూశాను. స్టోరీస్ ఇంకా చెప్పు. సార్, మీటింగ్ కి అటెండ్ కావచ్చు కదా, కనీసం ఒక 1 hour లో వస్తావా ప్లీజ్? నో సార్, రెస్టారెంట్కి తీసుకెళ్తానని మాటిచ్చాను. అది సాయంత్రం కదా, నైట్ తీసుకెళ్ళు పిల్లలు వచ్చాక. లేదు సార్, నేను ఇప్పుడు రాలేను సార్. ప్లీజ్ రా రాఘవ్. నన్ను పీకేస్తే పీక్ పడేయండి సార్. నాకు నా వైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు. ఇదంతా తీసుకెళ్లి మా ఆవిడ ముందు చెప్పేవు, నన్ను టార్చర్ చేస్తుంది. మరి చెప్పొద్దంటే నన్ను ఈరోజు విడిచిపెట్టండి సార్. మరి నేనే ఇరుక్కుపోయానా? సరే, ఎలాగోలా తిట్టుపడి ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేపిస్తాను. రేపన్నా వస్తావా? వస్తాను సార్, పక్కా. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. చూసారు కదా రాఘవ్ ఫ్యామిలీ ఇంకా నిహారిక. రాఘవ్ వాళ్ళ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, మరి ఏం జరగబోతోంది తర్వాత? ఇది తలకిందులుగా ఎలా మారిపోయింది తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.